కౌటిల్య అర్థశాస్త్రంలో 5వ అధికరణంలో అధ్యాయం 2లో 51వ దాని గురించి తెలుసుకోబోతున్నాం. అటు తర్వాత ఈ రెంటిని రాత్రిపూట చోరు అపహరించినట్లు చేయవలెను. పతివ్రతల వేషం ధరించిన స్త్రీ ఎడల దూష్యులను మోహించినట్లు చేసి ఈ స్త్రీల ఇండ్లలోనే వారున్నప్పుడు పట్టుకొని వారి ఆసక్తులను స్వాధీనపరచుకొనవలెను. దూష్య కుటుంబములోని వారి మధ్య కలహము సంభవించినప్పుడు అచట పనిచేయుచుండు రసదులు విషప్రయోగం చేయవలెను. ఆ నేరమునకు ఇతరులు ఆ స్త్రీని స్వాధీనము చేసుకొనవలెను. మరణశిక్ష అనుభవించు వాడుకడు నమ్మదగిన కారణమును చూసి దూష్యునొకడి నుండి ఒక వస్తువును, హిరణ్యమును, నిక్షేపమును, ఇచ్చిన రుణమును, దాయమును అడగవలెను. లేదా దూష్యముని దాసుడని, దూష్యుని భార్యని, కోడలని, కుమార్తెను దాసి అని పిలవవలెను. దూష్యులని ముందు రాత్రిపూట అతడు నిద్రించినప్పుడు గాని మరి ఒక చోట ఉన్నప్పుడు గాని తీర్చుకుడొకడు అతన్ని చంపి ధనమును కోరిన వీడు చంపబడెను అని ప్రకటించెను. అట్టి నేరమునకై ఇతరుల ఆస్తిని వశపరచుకొనవలెను. సిద్ధుని వేషము ధరించిన గూఢచారి దూష్యునొకని ఇంద్రజాల విద్యతో వశము చేసుకొని అక్షయ హిరణ్యముతో సంపాదించుటలోను, రాజప్రసాదము తలుపులను తెరచుటలోను, స్త్రీ హృదయమును వశము చేసుకొనుటలోను, శత్రువును రోగపీడితను గాని చేయుటలోను, దీర్ఘాయుష్మంతునిగా చేయుటలోను, పుత్రుని గాంచుటలోను ఉపయోగపడు క్రతువు నాకు తెలియను అని చెప్పవలెను. అతడు సమ్మతించిన తర్వాత రాత్రిపూట చైత్యస్థానం ఒకదాని యందు అపరిమితముకు మద్యమును, మాంసమును, పరిమళ ద్రవ్యమును ఉపహారముగా నివేదించినట్టు చేయవలెను. ఒకచోట పూడ్చిపెట్టబడిన ఒక నాణ్యమును, ప్రేతాంగమును, ప్రేత శిశువును పైకి తీసి నాణ్యమును అతనికి చూపించి ఇది చాలా స్వల్పము అని చెప్పవలెను. తర్వాత అతడు ఎక్కువ ధనము నీవు కోర పక్షమున మరి ఒక పర్యాయము ఉపహారము నివేదించవలెను. కావున ఈ నాణ్యమును తీసుకొని పోయి దానితోనే నీవు స్వయముగా నివేదనకు కావలసిన వస్తువులను మరింత అధికముగా రేపుకొనుము అని మరికొన్ని మాటలు పలకవలెను. ఆ నాణ్యముతో మరికొన్ని వస్తువులను అతడు కొనవచ్చినప్పుడు వారిని పట్టుకొనవలెను. తల్లి వేషమును ధరించిన ఒక స్త్రీ ఒక దుష్యునితో నీవు నా కుమారుని చంపితివి అని కోపముతో పలుకవలెను. అతడు రాత్రి యాగమును గాని, వనయాగమును గాని, వన క్రీడను గాని ప్రారంభించిన వెంటనే మరణశిక్షను అనుభవించవలసిన నొకరిని మూతుకలు చంపి అతని లోపలికి ప్రవేశపెట్టవలెను. భృత్యుని వేషములో ఉన్నవాడు దుష్యుడు ఇచ్చిన వేతనములో ఒక దొంగ నాణ్యమును చేర్చి దాన్ని ప్రకటించవలెను. కార్మికుని వేషములో ఉన్నవాడు దూష్యుని ఇంటిలో పనిచేయుచు దొంగల ఉపకరణములను, దొంగ నాణ్యములు చేయువారి ఉపకరణములను అచ్చట చేర్చవలెను. లేదా వైద్యుని విషయంలో ఉన్నవాడు ఔషధమునకు మారుగా వేషము అక్కడ ఉంచవలెను. గూఢ పురుషుడొకడు దూష్యుని వద్ద పట్టాభిషేకమునకు కావలసిన వస్తు సామాగ్రి ఉన్నట్టు మరి యొక్క గూఢ పురుషునికి తెలియపరిచి శత్రువు రాసిన లేఖనొకదానిని అక్కడ చేర్చి దానిని ఉద్దేశమును ప్రకటించవలెను. ఈ విధంగా అతడు దూష్యుల పట్ల ఆధార్మికుల పట్లను ప్రవర్తించవలెను. ఇతరుల పట్ల ఇట్లు ప్రవర్తించరాదు. తోటల నుండి పక్వములకు ఫలములను మాత్రమే కోయునట్లు రాజ్యము నుండి కూడా పక్వములకు పండ్లనే తీసుకొనవలెను. ప్రజలకు కోపమును కలిగించినట్టు ఆత్మవిశ్వాసమునకై దారి తీయనట్టు పండవన వాటి అతడు వర్జించవలెను. ఇది యోగ వృత్తమును 5వ అధికరణము కోశాభి సంగ్రహము అనే 2వ అధ్యాయం.